హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేము ఒక సలహా, పెళ్ళయి 2 years అయింది, అత్తమామలు హస్బెండ్ అసలు చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు, అసలు నా అంత అదృష్టవంతురాలు లేదు ఇంకా అనుకుంది. మెల్లగా క్రమేపా స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లమ్స్. ఎక్కడ దాకా అంటే పేరెంట్స్ పుట్టింటికి కూడా వెళ్ళనివ్వట్లేదంట అసలు. ఇంకోటి ఏంటంటే పైపెచ్చి ఫోన్ చేసి మా ఆవిడికి మీ దగ్గర రావడం ఇష్టం లేదని కూడా తనే చెప్పేస్తున్నాడంట. ఇంకా అత్తమామల దగ్గర నుంచి ప్రాబ్లమ్స్, హస్బెండ్ నుంచి ప్రాబ్లమ్స్. పెళ్ళై 2 years అయింది కదా, అంత స్టార్టింగ్ లో అంత బాగుంది లైఫ్, సడన్ గా ఎందుకు ఇట్లా మారిపోయింది అంటే పిచ్చిగా ఉంది నాకు. అసలు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు, ఏమైనా సలహా ఇస్తారా? అసలు ఆమె ఒకే ఊర్లో ఉంటున్నారా, అసలు ఇప్పుడు మాటిమాటికి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది, ఇది నా క్వశ్చన్స్. సరే పక్కన పెడదాం, మనకి ఆన్సర్స్ లేవు కాబట్టి. ఇంకొకటి చెప్తా దీనికన్నా ముందు, మనకి మన ఇండియాలో సాంప్రదాయాల ఆచారాలు అంటే నేను ఇంతకుముందు ఎపిసోడ్లో వీడియోలో కూడా చెప్పున్నాను, నార్త్ ఇండియాలో కరెక్ట్గా జరుగుతున్నాయి ఆచారాలు వ్యవహారాలు ఈ రోజుకి కూడా. అంటే కొన్ని ప్రాంతాల్లో వదిలేద్దాం, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో వదిలేద్దాం, మామూలుగా మిగతా స్టేట్స్లో ఊళ్ళల్లో సాంప్రదాయాలు అనేవి, ఆచారాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అందులో ఒకటి చెప్తా నేను, అమ్మాయికి పెళ్లి చేస్తారండి, కాపురానికి పంపిస్తారు, ఇంకా అంతే, మళ్ళీ రాదు అమ్మాయి పుట్టింటికి. ఏంటనంటే ఒకప్పుడు మన సౌత్లో కూడా ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం ఆచారాల్లో వీళ్ళు పాటించేవారు. ఇది రీజన్ ఏంటంటే దూరాభారాలు, తర్వాత ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ కానీ కన్వెన్స్లు కానీ ఏమి పెద్దగా ఉండేవి కావు, మాటిమాటికి తిరగాలంటే అయ్యే పని కాదు. మనకి సౌత్లో ఆచారం ఏంటంటే ఆడపిల్ల డెలివరీ ప్రెగ్నెంట్ అయితే డెలివరీ పుట్టింటి వాళ్ళు పోయాలనే ఆచారం మనకి. నార్త్లో ఏంటో తెలుసా, అత్తింటి వాళ్ళు చేయాలి డెలివరీ, అది కూడా అత్తగారే చేస్తుంది, అది కూడా ఇంట్లోనే చేస్తుంది. ఒక చిన్న బ్లేడ్తో ఆవిడ డెలివరీ చేసేస్తుంది కోడలికి. హాస్పిటల్స్ ఉండవు వాళ్ళకి. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో నార్త్లో ఉన్నాయి, కొన్ని టౌన్స్ సిటీస్లో మాత్రం హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు ఏంటంటే పొలాలు పుట్టర్లు ఉంటాయి వాళ్ళకి, ఆ పనులు చేసుకుంటూనే పొలాల్లోనే డెలివరీ అయిన అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున. కరెక్టే, ఇప్పుడు ఈ డేట్కి ఈ టైంలో ఉన్నారు. అప్పుడేంటి ఇంకోటి వాళ్ళ ఇంటికి ఆనుకునే దగ్గర పొలాలు ఉంటాయి. అటువంటిది ఏదన్నా ఉంటే అత్తగారు వెంటనే అందుబాటులో ఉంటుంది, అక్కడ పొలంలోనే డెలివరీ అయిపోతుంది. ఆవిడ రాగలిగితే గబగబా తీసుకొచ్చి లోపల గదిలో పడుకోబెడతారు. లేదంటే పొలంలోనే డెలివరీ అయిన ఫ్రెండ్స్ నాకున్నారు 2-3, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసుకునేవారు. ఏంటంటే చెరుకు ఉంటుందా, చెరుకు తోటలో వాళ్ళు ఎంత ఆస్తిపరులైనా సరే వీళ్ళు కూడా ఒక కూలీగా పనిచేస్తారు. ఇంట్లో మెంబర్స్ 4 ఉంటే 4, 5 ఉంటే 5, ఎంతమంది ఉంటే అంతమంది. ఆ పొలంలో ఒక 5 కూలీ తగ్గుతుంది అనమాట వీళ్ళకి. వీళ్ళు కూడా కూలీలతో సమానంగా కూలి పని చేస్తారు. మా పొలం కదా, మా పంట, మేము దగ్గర ఉండి అజమాయిషీ చేసుకున్నట్టు ఉంటుంది, మా కూలి మేము చేసుకున్నట్టు ఉంటుంది, మాకు డబ్బులు మిగులుతాయి, మాకు బాడీకి ఎక్సర్సైజ్ మిగులుతుంది. ఇంకొకటి ఏంటంటే బాధ్యత పెరుగుతుంది, అందరికీ సమానమైన బాధ్యతలు ఉంటాయి. ఇంకొకటి ప్రెగ్నెంట్ అయిన కోడలు ఇంట్లో కూర్చోడానికి లేదు, అంటే ఒక కోడలు అనే దృష్టి కాదు, ఆ అమ్మాయి కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది కదా, ఆమె తిరగాలి. తిరిగి మామూలుగా అందరూ ఎలాంటి పనులు చేస్తున్నారో ఆ అమ్మాయి డెలివరీ అయ్యే క్షణం వరకు కూడా పొలాలు ఉంటే పొలం పనులు, పొలాలు లేకపోతే ఇంటి పనులు చేస్తూనే ఉండాల్సిందే. నాకు నా ఫ్రెండ్ షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చెరుకు తోట కోయడానికి వెళ్ళింది, పక్కనే ఇల్లు. చెరుకు తోట కోస్తూ 2 కాళ్ళ మీద కూర్చొని చెరుకు కట్ చేయాలి. కట్ చేస్తున్నప్పుడు ఆమె వంగి ఇటు ఇలా కొయ్యాలి కదా, ఇటు ఇలా కొయ్యాలి చెరుకుని, కొడవలు పట్టుకుని కోస్తారు. దీంతోనేమో చెరుకు అది పట్టుకుంటారు. ఇలా కోసేటప్పుడు ఆమెకి డెలివరీ అయిపోయింది, బేబీ బయటకు వచ్చిందంట. ఆవిడకి అసలు ఏమీ తెలియలేదు, పెయిన్స్ కూడా. అంటే అంత సునాయాసంగా డెలివరీ అవటానికి గాను వాళ్ళు అలాగా అన్ని పనుల్లోనూ ఇన్వాల్వ్ చేస్తారు. నేను పడుకుంటాను, నాకు తలనొప్పిగా ఉంది, వామిటింగ్ అవుతుంది అనే క్వశ్చన్ ఆ కోడళ్ళు కూతుళ్ళు ఎవరు రైజ్ చేయరు, వీళ్ళు కూడా కన్సిడర్ చేయరు. వాంతి అయితే వాంతి చేసుకుని వెళ్ళి పని చేయంటారు. నాకు తెలుసు, నేను చాలా సంవత్సరాలు ఉన్నాను కాబట్టి చూశాను కూడా కళ్ళతో. నా ఫ్రెండ్ డైరెక్ట్గా నాకు షేర్ చేసిన విషయాలు కూడా ఇవి. అయితే 3 పిల్లలు పుట్టినప్పుడు 3కి అలాగే అయింది నాకు అని చెప్పింది తను. అంటే ఎంత వాళ్ళు సిస్టమేటిక్గా ఉన్నారో చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆచారాలు అలా ఉండవు. వాళ్ళు డెలివరీ అయితే పిల్లలు పుడితే కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి వస్తారు. వచ్చినప్పుడు ఎలా వస్తారంటే ఒక పెద్ద వెహికల్ నిండా అన్ని తీసుకొని వస్తారు.
వాళ్ళకి ఇవ్వడానికి. సారే అంటాం కదా మనం, అలా ఇన్ బిట్వీన్ కూడా ఎప్పుడైనా అమ్మాయిని చూడటానికి వస్తే కూడా మొత్తం అన్నీ వాళ్ళకి ఏదైనా బిజినెస్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, లేకపోతే ఏమీ లేవు, డబ్బులు పెట్టైనా సరే అన్నీ కొని బండి నింపుకొని తీసుకొచ్చి ఇచ్చి ఒక అరగంట గంట కూడా ఉండరు, ఒక అరగంట ఒక 40 నిమిషాలు అట్లా ఉండి పరామర్శించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. మంచినీళ్ళు కూడా తాగరు, అమ్మాయిని ఇచ్చిన చోట నీళ్ళు కూడా తాగమని చెప్తారు వాళ్ళు. అది ఆచారం. ఒకప్పుడు మన సైడ్ సౌత్లో కూడా అలాగే ఉండేదట. కానీ రాను 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 మనం సౌత్లో బాగా అడ్వాన్స్ అయిపోయి ఇప్పుడు ఎక్కడికి తేలామయ్యా అనంటే ఒకే ఊళ్ళో ఒకే సందులో సంబంధాలు చూసుకోవడము, లవ్ మ్యారేజ్లో చూసుకుని పెళ్లి చేసుకోవడము, ఇంకా రాకలు పోకలు ఎక్కువ అవ్వడము, వెళ్ళనివ్వకపోతే గొడవలు పడటము, సరే వెళ్ళనిస్తేనేమో కస్తమానం అక్కడే ఉండటము. నాకు ఇంకొక కేసు చెప్తాను, దీంట్లోనే సమాధానాలు దొరుకుతాయి మీకు. పక్కనే తల్లిల్లు పక్కన కూతురిల్లు పక్కన, తన సంసారం తను చేసుకోవాలి కదా, ఇక్కడ పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఒక పని మనిషిని పెట్టుకో, ఇల్లు వాకిలు శుభ్రం చేయించుకో, టైంకి నువ్వు వంట చేసుకో, పిల్లలకి పెట్టుకో, తను ఏదో జాబ్ చేస్తే జాబ్కి వెళ్ళు. కానీ తను ఏం చేస్తుందంటే నిద్ర లేగవంగానే ఫస్ట్ తలుపు తీసుకుని వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. పక్క 2 పోర్షన్లు అవతలే అనుకోండి, లేకపోతే ఒక 10 అడుగుల దూరం అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆమెతో పాటు పిల్లలు వెళ్ళిపోతారు. అక్కడే స్నానాలు, అక్కడే డ్రెస్సులు మార్చుకోవడం, అక్కడ వాళ్ళ అమ్మ వండి వీళ్ళకి పెట్టాలి, అక్కడి నుంచే క్యారేజీలు కట్టుకెళ్ళడము. మళ్ళీ మధ్యాహ్నానికి వస్తారు, వచ్చినప్పుడు ఇంటికి రావాలి కదా, మళ్ళీ అక్కడ అమ్మమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆవిడ వండి పెట్టాలి మళ్ళీ వీళ్ళకి. ఇది ఏ భర్త సహిస్తాడు? మాటికి ఇలాంటి భర్తలు ఏం చేస్తారంటే నువ్వు పుట్టింటికి వెళ్ళటానికి వీల్లేదు అని అంటారు. సరే, ఇదో కేటగిరీ. ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్లో నుంచి ఏంటంటే కొంతమంది పుట్టింటికి అస్తమానం వెళ్తుంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి చెడగొడతారు, మాకు అనుగుణంగా తయారు కాదు. ఇది ఒక యాంగిల్లో కరెక్టే, కానీ కంప్లీట్గా బంద్ చేసి క్లోజ్ చేసి అమ్మాయిని కట్టేసినట్టు ఉంచడం తప్పే. అంత ఇప్పుడు రోజులు మారిపోయినాయి, అవసరాలు మారిపోయినాయి కాబట్టి అంత రిస్ట్రిక్షన్ పెట్టకుండా ఎప్పుడైనా వెళ్ళమని చెప్పచ్చు. దానికి ఏమైనా కండిషన్స్ పెట్టుకోండి, 1 రోజు ఉండరమ్మా, 2 రోజులు ఉండరు. ఊర్లో అయితే వేరే ఊరు అనుకోండి, 1 వారం రోజులు ఉండరమ్మా అనాలి. కంప్లీట్గా బంద్ కూడా చేయకూడదు. ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు ఇంటికి వెళ్తేనే చెడగొట్టరు, ఎలా అయినా చెడగొడతారు. చెడగొట్టే తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, ఎవరైనా కానీ మనం వెళ్తేనే చెడగొడతారా? అలా ఏముండదు, ఎలా అయినా చెడగొడతారు. చెడగొట్టని వాళ్ళు చెడగొట్టరు. కాబట్టి ఎంతవరకు మనం పట్టుకుని లాగుతాము? కాబట్టి ఒక 2 రోజులు ఉండరమ్మా, 3 రోజులు ఉండరమ్మా, ఏం పర్వాలేదు అని అనాలి. అలా కొంచెం ఫ్రీగా వదిలిపెడితే ఏంటంటే వీళ్ళకి వచ్చే చెడ్డ పేరు కొంచెం తగ్గుతుంది. అక్కడ మీ అత్తగారిలాగా లేకపోతే మా అత్తగారిలాగా అని చెప్పుకోకుండా మీ అత్తగారు ఇలా చేస్తే ఇలా చేయి, మీ మామగారు ఇలా అంటే ఇలా అని వాళ్ళు నేర్పడం అనేది కొంతంత తగ్గుతుంది. మీరు కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ చెప్తుంది, వాళ్ళు బాగా సీరియస్గా తీసుకునే ఆ విషయాన్ని ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ చెప్పడానికి ముందుకు వస్తారనమాట. దానివల్ల చెడే తప్ప ఏమి లాభం ఏమి ఉండదు. నిజానికి ఇక్కడ అంత సీరియస్ ఏమీ లేదు, ఒకే ఒక చిన్న కారణం ఉండొచ్చు. ఎందుకు వెళ్తే ఊరికే నేర్పుతారు ఏదో ఒకటి, ఎందుకులే అమ్మాయి మనకు అనుగుణంగా ఉండాలి కదా అనే ఒక మంచి అభిప్రాయం ఉండి వెళ్ళొద్దు అంటే ఓకే. లేదు దీన్ని బానిసగా చూడాలి, దీని ఇల్లు కదలనీయకూడదు, అసలు పుట్టింటితో సంబంధం తెంపేయాలి అని అనుకుంటే మాత్రం దారుణం. అట్లా చేయకూడదు. నువ్వు అలా ఎంతసేపు అయితే చేస్తావో అంత ప్రేమ ఎక్కువ పెరుగుతుంది అక్కడ. ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్ని మర్చిపోయేంత ఇదిగా నువ్వు చూసుకున్నట్టయితే పుట్టింటికి వెళ్తానని జన్మలో ఒక్కసారి కూడా అందు. అంత ప్రేమగా నువ్వు చూసుకో, ఆమె వెళ్లకుండా ఉంటుంది కదా. నువ్వు ఇక్కడ అంత ప్రేమ ఇవ్వనప్పుడు, అంత గట్టిగా లాగి పట్టుకుంటున్నప్పుడు ఆమె అసలు ఇక్కడ కాదు కంప్లీట్గా అక్కడే ఉండాలని కోరుకుంటుంది. అలా కూడా చెయ్యొద్దు. ఇంకొంతమంది ఉంటారు, సరే పద అంటారు, మా ఇంటికి వెళ్తానంటే పద అంటారు, కూడా వస్తారు, వచ్చి ఇంక 24 గంటలు కాపలా కూర్చుంటారు అక్కడ. తిరిగి తీసుకెళ్లేవారు కలిసే భోజనం చేయాలి, కలిసే టీ తాగాలి, కలిసే మాట్లాడాలి, అందరం కూర్చొని హాయ్ చెప్పిన దగ్గర నుంచి బాయ్ చెప్పే వరకు అంటుకుని ఉంటారు. ఇంకా నువ్వు పుట్టింటికి వెళ్ళి లాభమే ఉంది. ఇలా చాలా మంది ఉన్నారు మేడం. అమ్మో, ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వస్తారు, కూడా వెళ్తారు, వాళ్ళకి ఏదో మదర్తో మాట్లాడాలనుకుంటారు, ఏముండదు అక్కడ కూడా వదిలిపెట్టరు, ఏముండదు. అంటే ఇప్పుడు వీళ్ళ అత్తగారి మీద చాడీలు చెప్తుందని అనుకోక్కర్లేదు, తన శరీరంలో ఏదైనా బాధ ఉండొచ్చు, లేదా అమ్మతో కాసేపు ఫ్రీగా ఓపెన్గా ఏదైనా అనిపిస్తుంది. భర్త ముందు కానీ తండ్రి ముందు కానీ ఎట్లా మాట్లాడగలుగుతుంది? మాట్లాడలేదు. అరే ఒక 5 నిమిషాలు వదిలిపెడదాం అనే ఇంగితం వాళ్ళకు ఉండదండి అసలు. ఇంకా చివరికి తన లోపల ఉండి ముందు భార్యను బయటికి పంపించాక భార్య అనక భర్త వెళ్తాడు సెండ్ ఆఫ్లో. అంటే నువ్వు కాస్త 2 అడుగులు ముందు నువ్వు వెళ్తే ఆ 1 నిమిషం గ్యాప్లో తల్లికి ఏమైనా చెప్పుకోవాలనుకునే ఆ అభాగ్యురాలు అనాలో ఏమనాలో ఆ ఛాన్స్ కూడా నువ్వు ఇవ్వవు. ముందు తన గడప దాటించి తర్వాత వస్తానండి అని అలాగే చెప్పి నువ్వు బయటకు వస్తావు.
ఇంకా నువ్వు ఆ అమ్మాయిని పుట్టింటికి ఎందుకు పంపాలి, ఆ అమ్మాయి ఎందుకు రాలి, ఎలా బుద్ధి కాదు అమ్మాయికి అసలు. ఇంకొకటి తెలుసా, వాళ్ళ మీదే చెప్పి తగాదాలు కూడా పెడతారు వీళ్ళు. వాళ్ళ మీద నెగిటివ్గా చెప్పడం వల్ల ఈ అమ్మాయి మైండ్ నెగిటివ్ చేసేస్తారు, పుట్టింటికి ఇంకెళ్ళని బాబోయ్ అనేటట్టు చేస్తారు. ఇవన్నీ రాంగేనండి. ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పాను కదా, ఎవరు ఎందులోకి వస్తారో ఏ కేటగిరీలోకి వస్తారో నిర్ణయించుకుని ఎవరు ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకే నేను వదిలేస్తున్నాను ఈ సమాధానాన్ని. థ్యాంక్ యూ.